హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దోసకాయ టమాటా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న కడాయి పెట్టుకొని గ్యాస్ మీద దాంట్లో కొంచెం తగినంత ఆయిల్ వేసుకోవాలి. అలాగే పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని అవి కొంచెం పసుపు వాసన పోయేంత వరకు కొద్దిసేపు ఉంచుకున్న తర్వాత దోసకాయలు కట్ చేసుకొని ఒక పెద్ద సైజు దోసకాయను వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అయితే దోసకాయ గింజలు కావాలి అనుకుంటే ఉంచుకోండి, లేదంటే తీసేయండి. నేనైతే తీసేసుకున్నాను. దోసకాయ ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేంత వరకు మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత కట్ చేసుకున్నటువంటి టమాటాస్ ఒక 4-5 టమాటాస్ కట్ చేసుకున్నాను నేను, చిన్న సైజువి. అవి కట్ చేసుకున్న ముక్కలని అందులో దోసకాయలో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలబెట్టుకొని మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. అవి మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత కొంచెము ఒక టేబుల్ స్పూను ఉప్పు వేసుకోవాలి. మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఒకసారి కలబెట్టి మళ్ళీ మూత పెట్టుకోవాలి. అయితే సాల్ట్ అనేది మనం ముందే వేసుకున్నట్లయితే ఆ ముక్కలు అనేవి తొందరగా ఉడుకుతాయి, కాబట్టి నేను ముందే వేసుకున్నాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కారం అనేది కూడా కారం వేసుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గించుకోవాలి. కారం వాసన పోయేంత వరకు మగ్గించుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకున్నాను నేను, ఎందుకంటే దోసకాయ ముక్కలు కొంచెం ఉడకాలి, ఇంకా కొంచెం మెత్తగా కావాలని చెప్పేసి కొన్ని వాటర్ పోసుకొని కొద్దిసేపు ఉడికించుకున్నాను. చూసారుగా ఎలా ఉడికిందో, మెత్తగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకొని చివరిలో కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతేనండి, ఈజీగా సింపుల్గా దోసకాయ టమాటా కర్రీ తయారైనట్లు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.